ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో 5 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించామని, కూటమి ప్రభుత్వం రాకతో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితులు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులు లోకేష్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్నామని, న్యాయం చేయాలని కోరారు. దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మా నాన్నగారు 2016లో మెడికల్ అన్ఫిట్ అయ్యారు సార్. అలాగే మాతో పాటు 170 మంది వరకు మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉన్నారు సార్. 2016 నుంచి 2020 వరకు సుమారుగా 9 నుంచి 10 సంవత్సరాలుగా మేము అందరం తిరుగుతూనే ఉన్నాం సార్. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో కూడా చాలా వరకు ఒక 20-30 సార్లు ప్రతి ఒక్క రవాణా శాఖ మీద ప్రేయర్ నాని గారిని కానీ, లేకపోతే జగన్ వరకు సజ్జల గారు అందరినీ కలిసామండి. బట్ అయితే మాకు ఎటువంటి ఉపయోగం జరగలేదు. ఈసారి ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి లోకేష్ గారిని కలిసాము. బట్ ఆ ఫైల్ అనేది ప్రోగ్రెస్ అనేది కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల మళ్ళీ ఈసారి వచ్చి కలవడం జరిగింది. సార్ ఏమో మమ్మల్ని తిరుమలరావు గారిని వెళ్ళి కలవండి, కలిసిన తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడతాను సార్తో, మీ ఫైల్ మూవ్ అయ్యే విధంగా మాట్లాడతాను చెప్పారు. మేమైతే మాత్రం చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాలాగే చాలామంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, ఫిజికల్ డిజేబిలిటీ వాళ్ళు చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు సార్. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము సుమారుగా 100 నుంచి 110 మంది స్టేట్ వైడ్గా అందరం ఉన్నాము. అందరం కలిసి వాళ్ళ లోకేష్ గారిని కలవడం జరిగింది. ద్వారకా తిరుమలరావు గారు ఎండి గారికి మా ఫైల్ను ఫార్వర్డ్ చేస్తాను, మీరు కొంత సమయం ఇచ్చి తిరిగి ఆయన్ను కలవండి, మీ పని ఖచ్చితంగా అవుతుంది, చేయించే బాధ్యత నాది అన్నట్టుగా మాకు భరోసా ఇచ్చారు సార్.